ద నేచురల్ స్టార్ నాని ఇప్పుడు ఈ పేరు దేశమంతటా మారిమోగిపోతుంది. ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చిన నానికి అసలు ఇంతటి రేంజ్ ఎలా వచ్చిందో ఇప్పుడు ఈ వీడియోలో క్లియర్గా డిస్కస్ చేద్దాం. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం. అసలు నాని అన్నకి ఎందుకింత ఫ్యాన్ బేస్ క్రియేట్ అవుతుంది? తనతో సమానమైన హీరోలు నితిన్, రామ్, గోపిచంద్, విజయ్ దేవరకొండ, శర్వానంద్ వీళ్ళకి ఎందుకు తనలా క్రేజ్ రావట్లేదు? ఎందుకంటే నాని అన్న జనాలకి నచ్చడానికి మెయిన్ రీజన్ తన స్క్రిప్ట్ సెలెక్షన్. అండ్ అంతేకాదు తన నటన ఒక్కొక్క మూవీలో ఒక్కోలా ఉంటుంది. మీరు గమనించినట్లయితే తను తీసిన ఫస్ట్ మూవీ అష్టాచెమ్మ మూవీలో పక్కింటి కుర్రర్లా ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు. అలా మొదటి సినిమాతోనే హిట్ కొట్టాడు. అలాగే తను తీసిన ఫ్లాప్ సినిమాలు కూడా ఆడియన్స్కి చాలా ఇష్టం. ఎందుకంటే తను ఫ్లాప్ సినిమాల్లో కూడా యాక్టింగ్ అద్భుతంగా చేస్తాడు. తన యాక్టింగ్లో ఓవర్ యాక్టింగ్ కానీ బిల్డప్ కానీ కనిపించదు. ఆ క్యారెక్టర్లో ఒదిగిపోతాడు. ఫర్ ఎగ్జాంపుల్ రామ్ ఉన్నాడు. తను కొన్ని సినిమాల్లో చూడండి చాలా ఓవర్ యాక్టింగ్ చేసిన ఫీలింగ్ వస్తుంది. నితిన్ సినిమాలు చూసుకుంటే కొన్ని సినిమాల్లో ఏదో బలవంతంగా చేసిన ఫీలింగ్ వస్తుంది. ఇక మన కొండన్న గురించి చెప్పనక్కర్లేదు. సో ఇలా వీళ్ళు తమ సినిమాల్లో 100% ఎఫర్ట్ పెట్టినట్టు కనిపించదు. స్క్రిప్ట్ సెలెక్షన్ బాగుండదు, యాక్టింగ్ బాగుండదు, అలాగే రిజల్ట్ కూడా బాగుండదు. కానీ నాని అన్న అలా కాదు. స్క్రిప్ట్ సెలెక్షన్ బాగుంటుంది, యాక్టింగ్ బాగుంటుంది, రిజల్ట్ కూడా అంతకు మించి ఉంటుంది. అందుకే వరుస విజయాలతో దూసుకెళ్తున్నాడు నాని. అలా అని వాళ్ళని తక్కువ చేయడం లేదు, కానీ వాళ్ళు అన్ని జోనర్స్కి సెట్ అవ్వరు. ఇప్పుడు విజయ్ దేవరకొండ యాటిట్యూడ్ సీన్స్లో కానీ రొమాంటిక్ సీన్స్లో కానీ బాగానే ఉంటాడు. కానీ కామెడీ యాంగిల్లో కానీ సెంటిమెంట్ సీన్స్లో కానీ అస్సలు సూట్ అవ్వడు. రామ్ విషయానికి వస్తే తను ఏం చేసినా ఓవర్ యాక్టింగ్గానే అనిపిస్తుంది. నితిన్ కూడా అంతే, కొన్ని వాటికే సెట్ అవుతాడు. కానీ నాని అన్న కామెడీ అద్భుతంగా చేస్తాడు, సెంటిమెంటు పండిస్తాడు, యాక్షన్ కూడా బాగా చేస్తాడు, రొమాంటిక్ యాంగిల్లో కూడా సెట్ అవుతాడు. ఎనీ జోనర్ తను 100% ఇస్తాడు. అందుకే తనకి ఇంతటి ఫ్యాన్ బేస్ సొంతమైంది. మీరు చూసుకుంటే తనకి కొన్ని ఇయర్స్ నుండి ఫ్లాప్ అనేదే లేదు. దసరా, హాయ్ నాన్న, సరిపోదా, శనివారం, ఇప్పుడు హిట్ 3 ఈ 4 సినిమాల్లో చూసుకుంటే ఒక్కో సినిమాలో ఒక్కోలా ఉంటాడు. ఒకదానికొకటి అస్సలు పోలిక ఉండదు. అందుకే ఈజీగా 100 కోట్ల మార్కుని టచ్ చేయగలుగుతున్నాడు. అండ్ రాబోయే ప్యారడైజ్ మూవీలో కూడా టూ మచ్ డిఫరెంట్ క్యారెక్టర్లో కనిపించబోతున్నాడు. మరి ఈ మూవీతో కూడా 100 కోట్ల మార్కుని కంటిన్యూ చేస్తాడో లేదో కామెంట్లో చెప్పండి.